ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జనవరి 3వ తారీఖు శనివారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు కన్యా రాశి వారికి సాయంత్రం 6 గంటలలోపు ఒక బ్యాడ్ న్యూస్ను వింటారు. అంటే అది ఏంటి? ఈ పూర్తి అంశాల గురించి వివరంగా తెలుసుకునే ముందు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం నుండి మీ మనస్సు కొంచెం స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఏదో ఒక అనుమానం, ఏదో ఒక ఆందోళన మీ మనసు పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈరోజు మీలో ఉండే ఆ సిక్స్త్ సెన్స్ సరైందే కావచ్చు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఒక వార్త, అది బ్యాడ్ న్యూస్ రూపంలో మీ చెవికి చేరే అవకాశం ఉంది. అయితే ఈ వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ తాత్కాలికంగా మీ మనస్సును దిగులుగా చెందుతుంది. ఉదయం సమయం చూస్తే మీరు తేలికగానే ఒక అశాంతి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో ఎవరో చిన్న వివాదం ప్రారంభించే అవకాశం ఉంది. మీరు అనవసరంగా దానిలోకి లాగబడవచ్చు. కాబట్టి ఈరోజు ఉదయం మాట్లాడే ప్రతి మాటలో జాగ్రత్త చాలా అవసరం. ఎవరితో మీ మాటను తప్పుగా అర్థం చేసుకొని అనవసర చర్చలు మొదలు పెట్టవచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండి పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేయండి. నిశ్శబ్దం ఈరోజు మీకు పెద్ద ఆయుధం. ఇక ఉద్యోగంలో ఉన్న కన్యా రాశి వారికి ఈరోజు వర్కర్లు ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పెద్దదిగా చూపించే అవకాశం ఉంది. మీరు చేసిన పనిలో కొంత విమర్శలు ఎదుర్కొనవలసి రావచ్చు. కానీ ఆ విమర్శలు మీ ఎదుగుదలకు మార్గం చూపిస్తాయి. పై అధికారుల నుండి మీకు కొంత ఇబ్బందిగా అనిపించినా మీరు మానసికంగా బలంగా ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ఒప్పందాలు రావచ్చు. కానీ వాటి నిబంధనలు పూర్తిగా చదవకుండా సంతకం చేయకండి. సాయంత్రం వరకు ఎలాంటి డీల్స్లు చేయటం మంచిది కాదు. ముఖ్యంగా 6 గంటల తర్వాత ఎటువంటి ఆ సమయానికి ముందు ఒక చిన్న ప్రతికూల సమాచారం మీ వ్యాపార నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి గమనిస్తే ఈరోజు డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వటం, అప్పు తీసుకోవటం మానుకోండి. కొన్ని ఆర్థిక లావాదేవీలు అడ్డంకులను కలిగిస్తే అవకాశం ఉంది. పాత బకాయిలు తిరిగి ఇచ్చే సూచనలు ఉన్నప్పటికీ ఆలస్యం అవుతాయి. కాబట్టి సహనంగా ఉండండి. ఇక సాయంత్రం సమయానికి ఒక అసహజమైన వార్త మీ మనస్సును కుదిపివేయవచ్చు. ఇక సాయంత్రం సమయానికి ఒక అసహజమైన వార్త మీ మనస్సును కలిచివేయవచ్చు. అది ఒక దగ్గరి వ్యక్తి ఆరోగ్య సమస్య కానీ లేదా
మీకు సంబంధించిన ఒక నిరాశజనక ఫలితం కావచ్చు. కానీ ఆ వార్త పెద్దదిగా తీసుకోకుండా దాన్ని ఓర్పుతో స్వీకరించడం అవసరం. కన్యా రాశి వారు సాధారణంగా నిబంధనలను ఆలోచించే స్వభావం కలిగిన వారు. అదే మీకు ఈరోజు రక్షణ. మీ భావోద్వేగాలు ఆ సమయానికి ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కాబట్టి ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకోకపోవడం, దృష్టి ధ్యానం లేదా సంగీతం విన్న మనస్సు ప్రశాంతంగా అవుతుంది. ఇక ప్రేమలో ఉన్న కన్యా రాశి వారికి ఈరోజు కొంత గందరగోళ సమయం. మీ యొక్క ప్రేమ భాగస్వామితో చిన్న అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాట వేరే రీతిలో వారు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈరోజు ప్రేమ విషయంలో సున్నితంగా వ్యవహరించండి. కుటుంబంలో పెద్దవారితో మాట్లాడేటప్పుడు కూడా మర్యాదగా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలగవచ్చు. ఒక విద్యార్థులకు ఈరోజు కాంపిటీషన్స్ తగ్గవచ్చు. మీరు ఏదో ఒక చిన్న సమస్య ఎక్కువగా ఆలోచిస్తూ చదువుపై దృష్టి పెట్టలేకపోవచ్చు. ఈరోజు బలవంతంగా చదవడం కన్నా కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. సాయంత్రం తర్వాత కొత్త ఆలోచనలు పుడతాయి. వాటిలో మీరు మళ్ళీ ఫోకస్లోకి వస్తారు. ఇక ప్రయాణాలు చేయాలి అనుకుంటే ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో చేయండి. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణాలు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరగవచ్చు. ఆ వాహనాన్ని నడిపించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక సాయంత్రం 6 తర్వాత వచ్చే ఆ బ్యాడ్ న్యూస్ వల్ల మీరు క్షీణకంగా నిరాశకు గురి అయిన రాత్రి సమయానికి పరిస్థితులు క్రమంగా చల్లబడతాయి. ఇక సన్నిహిత వ్యక్తి శాశ్వతంగా చెబుతారు, మీకు అర్థం చేసుకుంటారు. జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. ప్రతి సమస్యలో ఒక పాఠం దాగి ఉంటుంది అని ఈరోజు మీరు నేర్చుకునే పాఠం. ఎంత కష్టమైన వార్త వచ్చినా మనస్సు కోల్పోవద్దు అని ఈరోజు శుభ సమయం వచ్చేసి ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు. అశుభ సమయం సాయంత్రం 4:30 నిమిషాల నుండి 6 గంటల వరకు. రంగు శుభరంగు వచ్చేసి నీలం లేదా లైట్ గ్రీన్. హనుమంతుణ్ణి లేదా శనిదేవుణ్ణి ప్రార్థించుకోవడం ఈరోజు మంచిది. హనుమాన్ చాలీసా లేదా శనేశ్వర కవచం పఠించడం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మీకు ఒక రకంగా చెప్పాలంటే పరీక్షల రోజు. ఒక చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మీ యొక్క బలం. దాన్ని దాటిపోవడం మీ చేతిలోనే ఉంటుంది. కన్యా రాశి వారు సాధారణంగా భవిష్యత్తుపై దృష్టి పెట్టుతారు. అదే మీ విజయానికి కారణం అవుతుంది. ఉదయం కొంత కలవరంగా ఉన్న, మధ్యాహ్నం కష్టంగా అనిపించిన, రాత్రి మాత్రం ప్రశాంతంగా ముగుస్తుంది. ఒక చెడు వార్త వచ్చినా కానీ దాంట్లోని పాఠం మీ భవిష్యత్ మార్గదర్శకం అవుతుంది. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.